మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము నుండి, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులుగాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొన నిమిత్తము రాబోవు కాలమున మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. మనము గత 2 దినాల నుండి 2 ప్రభు దినాల నుండి ధారాళముగా దయచేయు దేవుడు అని 2 శీర్షికలు ధ్యానించాం. ఈరోజు ముచ్చటగా 3వది, మన దేవుడు ధారాళముగా దయచేయు దేవుడు. అబ్రహాము, లోతు వారు కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తి వారికి ఉంది. కానీ లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత, ఆదికాండం 13వ అధ్యాయం, దేవుడు ప్రత్యక్షమై అబ్రహాముతో అంటున్నాడు, ఆదికాండం 13వ అధ్యాయం 14వ వచనం, లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి తూర్పు తట్టును, దక్షిణపు తట్టును, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేది, మరియు నీ సంతానము భూమి అంతా ఉండు ఇసుక రేణుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద ఉండు రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానము కూడా లెక్కింపవచ్చు. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగును వెడల్పున దానిలో సంచరించుము, అది నీకిచ్చెదను. మన దేవుడు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా ధారాళముగా చేయ శక్తిగల దేవుడు. నీ ఆధ్యాత్మిక జీవితములో, నీ హృదయములో శరీర సంబంధమైనవి ఎప్పుడైతే నువ్వు తొలగించుకుంటావో, అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహాముతో ఏమంటున్నాడు? అబ్రహాము లోతు విడిచిపోయిన తర్వాత అనే మాట మనం చూస్తాం. శరీర సంబంధమైన వాటిని నీవు వదులుకున్నప్పుడు నీ దేవుడు నీకు ఆశ్చర్యకరంగా ఇస్తాడు. 12వ అధ్యాయములో కూడా, ఆదికాండములో అబ్రహాము 3 వదులుకున్నాడు, దేవుడు 7 ఇచ్చాడు. ఏమంటున్నాడు? నీ బంధువులను, నీ ఊరును, నీ దేశము వదిలిపెట్టి రమ్ము.
భూమి మీద నీ మూలముగా సమస్త వంశములు ఆశీర్వదించబడును. కనుక నీవు లేచి ఈ భూమి యొక్క 4 అంతలు ప్రదక్షిణము చేయము. నువ్వు నిలుచున్న చోటు నుండి దేవుడు ఆశ్చర్యకరంగా ఇచ్చాడు. ఎందుకంటే అబ్రహాము విశ్వాసము ఎలాంటిది అంటే, నీలాగా నాలాగా అవిశ్వాసముతో కూడిన విశ్వాసం కాదు అబ్రహాముది. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఎక్కడికి అని ప్రశ్న కూడా వేయలేదు. మనం ఎక్కడికన్నా పిలిస్తే 100 ప్రశ్నలు వేస్తాం. సంఘములో ప్రార్థిస్తూ ఉన్నాం, 2 లేక 3 ప్రభుదినమున చెప్పుటకు సహాయము దయచేయుము అని. రక్షింపబడిన వారి హృదయములలో ఒక్కరి కూడా స్పందన రాలేదు అంటే మన ఆధ్యాత్మిక నైజం ఎట్లాడుతో మనకు అర్థమవుతుంది. నువ్వు నిజ స్నేహితునివి, నిజ శిష్యునివైతే ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన నీకు నేర్పుతాడు. నీలోగా శరీరం పనిచేస్తూ ఉంది. అలాగైతే ఆశీర్వాదాలు దీవెనలు పనికిరావు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు హెబ్రీ పత్రిక 11:8 తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. ఎక్కడికి వెళ్ళవలయనో అది ఎరుగక బయలుదేరాడు. అది విశ్వాసం. నాకు అన్నీ ఉంటే నేనేమైనా చేయగలను అని కాదు. నాకు అన్ని సౌకర్యాలు సమస్తము కరెక్ట్గా ఉంటే నేను కరెక్ట్గా వస్తాను, కరెక్ట్గా చెప్తాను, కరెక్ట్గా పోతాను అంటే దేవుడు ఒప్పుకోడు. ఏమీ లేనప్పుడే నువ్వు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి. ఏమీ లేనప్పుడే దేవుని పట్ల ఆసక్తి చూపాలి. ఏమీ లేనప్పుడే దేవుని కొరకు నిలబడాలి. అందుకు అబ్రహామే మనకు సాదృశ్యం. తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలు వెళుతున్నప్పుడు మరో మాట ప్రశ్నించలేదు. బైబిల్ ఏం చెప్తుంది? దేవుని యొద్దకు వచ్చువాడు తనకు ఫలము దయచేయువాడని. ఏమంట? నమ్మవలెను కదా. నమ్మికమే నీ భవిష్యత్తులో లేకపోతే ఇక ప్రతిఫలం ఎలాగిస్తాడు దేవుడు? దేవుని కొరకు సాక్షిగా నిలబడడానికి నీ విశ్వాసమే నీకు లేకపోతే నువ్వెలా నిలబడతావు? కనుక అబ్రహాము తన కుమారుని బలిచ్చేటప్పుడు కూడా దేవుని మాటకు వెనకాడలేదు. ఒక విధంగా దేవుడే హడలిపోయి, అబ్రహామా అబ్రహామా చిన్నవాని మీద కత్తి వెయ్యొద్దు, ఇందువలన నువ్వు దేవునికి భయపడువాడు అని రుజువవుచున్నది అన్నాడు. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. దేవుని కొరకు నువ్వు నిలబడితే అన్ని విధాలుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆదికాండం 21వ అధ్యాయము 1వ వచనం. ఏం చదువుతాము? అన్ని విషయములలో
యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అన్ని విషయములలో అబ్రహామును దేవుడు ఆశీర్వదించెను. ఇప్పుడు పనివాడు సాక్ష్యం ఇస్తున్నాడు 24వ అధ్యాయములో. 24వ అధ్యాయములో పనివాడు అబ్రహామును గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, నా యజమానుని దేవుడు బహుగా ఆశీర్వదించెను. నువ్వు చెప్పుకోవడం కాదు. 14-15 వచనాలు, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించాడు. దేవుడు చెప్తూ ఉన్నాడు, పనివాడు కూడా చెప్తున్నాడు, నేను అబ్రహాము యొక్క దాసుడను, నా యజమానుని దేవుడు బహుగా. ఎందుకు? విధేయత. అవిధేయత ఉంటే, అవిశ్వాసము ఉంటే, అలక్ష్యము ఉంటే నువ్వేమీ సాధించలేవు. అస్థిరమైన విశ్వాసముతో ఉన్నా కూడా తన కార్యములలో వాడు సఫలుడు కాడు అని బైబిల్ సెలవిస్తాడు. వాడు విఫలుడైపోతాడు. కనుక అబ్రహామును లోతు ఎప్పుడైతే విడిచిపోయాడో, ఇప్పుడు దేవుడే అబ్రహామునకు తోడుగా నిలబడ్డాడు. తోడుగా నిలబడి ఇప్పుడు అంటున్నాడు, నువ్వు ఉన్న ఈ ప్రదేశమును 4 దిక్కుల సంచరించు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఒకడు ప్రపంచంలోని ఇసుక రేణువులను లెక్కించగలిగిన ఎడల మీ సంతానము కూడా లెక్కించవచ్చు. ప్రపంచములో అతి పెద్ద మతం ఏది? క్రైస్తవ మతం. ప్రపంచంలో మొదటి స్థానంలో క్రైస్తవులు ఉన్నారు. చూసారా? ప్రపంచంలోనే. కారణమేమి? దేవుడు బహుగా ఆశీర్వదించెను. సామెతల గ్రంథం 20 అధ్యాయము 3వ వచనం. సామెతల గ్రంథం 20 అధ్యాయము 3వ వచనం. కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత. కొందరికి చీటికి మాటికి లేస్తానే కొట్లాటలు ఉండాలి. వాళ్ళకు ఎదుటి వారికి నొప్పి కలగజేయంది వారికి నిద్ర పట్టదు. సరే, వారు కలహాలతో ఉంటారు. కానీ కలహములకు దూరముగా ఉండుట నరులకు ఘనత, దేవుని పిల్లలకు. ఎందుకంటే 13వ అధ్యాయంలోనే లోతు కాపరులకును అబ్రహాము కాపరులకును ఏమొచ్చింది? కలహం వచ్చింది. అందుకని అబ్రహాము లోతుతో అంటున్నాడు, నైనా ఇదిగో నువ్వు ఏదైనా కోరుకో. ఏం కోరుకున్నాడు లోతు? సొదొమ గోమర పట్టణమును కోరుకొని వెళ్ళాడు. అది ఎలా ఉందంట? నీళ్ళు
పారుచున్న దేశమై యెహోవా ఊటవలే. ఆదికాండం 13వ అధ్యాయంలో చాయిస్ శరీర సంబంధమైన మనుషునికే ఇచ్చాడు. 10వ వచనం, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటినీ చూశాడు. యెహోవా సొదొమ గొమొర అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయారుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలె, ఐగుప్తు దేశము వలె నీళ్లు పారుచున్న, నీళ్ళు ఎక్కడ ప్రవేశిస్తాయో అక్కడ అభివృద్ధి ఉంటుంది. చూసారా, మన ఆంధ్రప్రదేశ్లో దొరలందరూ కూడా సముద్ర తీరము దగ్గర ఉన్న ప్రజలకే వాళ్ళు సేవ చేసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. రాయలసీమ లాంటి మన దేశంలో, మన ప్రాంతంలో సైలస్ పాక్స్ అని ఒక దొరని గురించి ధ్యానం చేస్తాం. ఇక మన సిఎస్ఐ చర్చిలో ఒక దొరగా పెద్దగా లేరు, కానీ నీళ్లు పారుచున్న దేశములో వీధికి 25 చర్చిలు ఉంటాయి. తెనాలిలో ఒక వీధికి ఎన్ని ఉంటాయి చూసారా? వాళ్ళు మైకు, వీళ్ళు మైకు, ఓ అరుపులు కేకలు బొబ్బరించుకున్నారు. కానీ మీరు ఇంత చేస్తున్నారు, కానీ ఒక్కని జీవితం సరిగ్గా ఉందా అంటాను. దానికి జవాబు చెప్పరండి. కారణమేమి? దేవుడు నీ ప్రవర్తన కోరుతాడో, నీ అరుపులు కేకలు బొబ్బలు కాదు. దేవుని పట్ల నీ ప్రవర్తన ఎలాంటిది? సరే, అబ్రహాము లోతునకు ఛాయిస్ ఇచ్చాడు. మనం సహోదరులము, కలహాలు మనకు ఉండకూడదు, ఏ దిక్కైనా కోరుకో అన్నాడు. ఎప్పుడైతే లోతు విడిచిపోయాడో దేవుడు ప్రత్యక్షమై, ఇదిగో ఈ దేశమును సంచరించుము, ఇది నేను నీకు ఇచ్చేదను. మన దేవుడు ఆశ్చర్యకరంగా ఇచ్చు దేవుడై ఉన్నాడు. రెండవ మాట యెహోషువతో అంటున్నాడు, నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము నీకిచ్చుచున్నాను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును. ఎంత గొప్ప దేవుడు అండి! నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము ఆయన ఇచ్చు దేవుడు. ఇప్పుడు టీ హోటల్కి వెళ్ళాం, ఇన్నె దగ్గర టీ షాపుకి దగ్గర కూర్చున్నాం, మాటలు పెట్టుకున్నాం, పొద్దున్న నుండి సాయంత్రం వరకు అక్కడే ఉన్నాము. ఏ వినయ, ఎంతసేపు అయి కూర్చొని ఏంటి ఇచ్చేదే లేదా అని అంటే అన్ని ఇన్నయ్య ఏమంటాడు, నువ్వేమన్నా అడిగావా అంటాడు. వచ్చావు, కూర్చున్నావు, మాట్లాడుతున్నావు, కానీ టీ ఇమ్మని అడిగావా? చాలామంది ఇట్లుంటున్నారు, ఏం వచ్చినామా లేదా, ఏం ఇచ్చావా ఇవా? అడగనిది అమ్మాయినా పెట్టదంట,
మరి అడుగుతున్నారు యవ్వన పిల్లలు, మీ ఆధ్యాత్మిక జీవితంలో యేసు ప్రభువా మా జీవితంలో నీ ఉద్దేశాలు, నీ సంకల్పాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చు. మా తల్లిదండ్రులు తమ తాహతును బట్టి చదివించారు నైనా, నా ఉద్యోగ విషయములో, వివాహ విషయములో నా హృదయాన్ని అర్థం చేసుకొని సహకరించే ఒక మంచి వధువు, ఒక మంచి వరుని దయచేయి. ప్రార్థించాలి పిల్లలు, ప్రార్థనలో పోరాడాలి, ప్రభుని అడగాలి. అంతేగాని అన్నీళ్ళు పెట్టకూడదు. ఎప్పుడు నాకే పనులన్నీ చెప్తుంటారు, ఆయన మీకు ఒక్క పని కూడా చెప్పరు. చెయ్యి, నీకు అంత భారం అయితే పోతాంలే. నువ్వంతకు నువ్వు పోతే ముళ్ళ కంపలో పడినట్లే నీ బతుకు. సరే, జాగ్రత్త. భక్తి వేషములు నటించే యవనస్తులు, యవనరాన్లు ఉన్నారు. వివాహమైనంత వరకే వారి నటనా జీవితం. వివాహం తర్వాత అసలు రూపం బయటపడుతుంది. మీ అబ్బాయి ప్రార్థన చేసుకుంటాడన్నా? బైబిల్ చదువుకుంటాడన్నా? ఆరాధనలో పాలు పొందుతాడన్నా? ఇది పెళ్ళైనంత వరకు. పెళ్ళి తర్వాత అసలు రూపం బయటపడుతుంది. అందుకని నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి అంటుంది బైబిల్. జాగ్రత్త. ప్రభుని అడగాలి, ప్రభు వైపు చూడాలి, ప్రభు కొరకు నిలబడాలి. ఆశ్చర్యకరంగా ఇస్తాడు. యెహోషువతో అంటున్నాడు, నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉండేదను. నీ ఎదుట ఏ మనుష్యుడు నిలవజాలడు. ఇదిగో, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము నీకిచ్చుచున్నాను. ఎంత గొప్ప దేవుడండి! నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలము ఆయన ఇచ్చు దేవుడు. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 11వ అధ్యాయం 24-25 వచనాలు. 11వ అధ్యాయము 24-25 వచనాలు. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీదగును, అరణ్యము మొదలుకొని లెబానోను వరకును, యూఫ్రటీస్ నది మొదలుకొని పడమటి సముద్రం వరకును మీ సరిహద్దు వ్యాపించును. ఏ మనుష్యుడు మీ ఎదుట నిలబడు, తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటి మీద మీ బెదురు, మీ భయము పుట్టించును. మీ బెదురు. రహాబు వేశ్య ప్రభుని గురించి, ప్రభు మహత్కార్యములను గురించి వేగుల వారితో ఏమని చెప్తూ ఉందంటే, మీ వలన ప్రతివాడు భయపడ్డాడు. చూడండి, 2వ అధ్యాయము యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె మీరున్న మిద్ది మీదికెక్కి వారితో ఇట్లా, నేను యెహోవా ఈ దేశము మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుచున్నదనియు మీ వలని భయము
ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడునని నేను ఎరుగుదును. మీ అందరి ధైర్యం వలన, భయము వలన ఈ దేశ నివాసుల యొక్క భయపడిపోతుంది. ఇదిగో ఈ దేశము దేవుడు మీకు తప్పకుండా ఇస్తారు. నేను మీకు ఉపకారం చేశాను కదా, మీరు నాకు ఉపకారం చేయండి. అందుకే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు, నీకంటే ముందుగా వేశ్యలు పరలోక రాజ్యంలో ఉందురని సాక్ష్యం ఇచ్చారు. శత్రు దేశములో దేవుని గురించి విన్న ఒక వేశ్య దైవజనులకు ఆశ్రయం ఇచ్చి దేవుని తీర్పు నుండి తన కుటుంబాన్ని రక్షించుకుంది. మీ దేవుడు ఏమేమి చేసెనో మేము వినినప్పుడు మా గుండెలు ఆవిరైపోయాయి. 18వ వచనములో మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. 11వ వచనం మీ దేవుడైన యెహోవా పైన ఆకాశముల యందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యము ఏమాత్రమును ఉండదు. ఇవి చెప్పుకొని బతకడం కాదు, ఇవి మన జీవితాలలో ఉండాలంటే ఇవి చదువుకోవాలి, ధ్యానించాలి, పఠించాలి. ఆ మాటల పట్ల విశ్వాసం ఉండాలి. సరే, దేవుడు పాత నిబంధనలు ఇశ్రాయేలులకు విజయం ఇచ్చిన దేవుడు నా జీవితంలో ఎందుకు ఇయ్యాడు? అలా అడగడానికి నీ మనసు దేవుని ఎదుట సరైనదిగా ఉండాలి. నీ మనస్సే సరైనదిగా లేదు, దేవుని నుండి ఏం ఆశిస్తావు? నీ ఆలోచనలే సరైనవి లేవు, దేవుని నుండి ఏం పొందుకుంటావు? సరే, ఇక్కడ అంటున్నాడు యెహోషువతో, మీరు అడుగు పెట్టు ప్రతిదీ మీకు ఇచ్చుచున్నాను. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 9వ వచనం. 14వ అధ్యాయము 9వ వచనం. ఆ దినమున మోషే ప్రమాణము చేసి నిండు మనసుతో అనుసరించి తిని నీవు అడుగుపెట్టు భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకు ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా. మోషే చెప్పాడు నాతో, నేను ఆ దినాలలో వెళ్ళాను, వాగ్దాన దేశాన్ని ఎంక్వైరీ చేయడానికి వెళ్ళాను. నాతో వచ్చిన వారు 12 మందిలో యెహోషువ, నేను దేవుణ్ణి నిండు మనసుతో వెంబడించాం. వారు ఎక్కడున్నారు? యెహోషువ, కాలేబు ఎవరి మధ్యలో ఉన్నారు? ఇశ్రాయేలుల మధ్యలోనే ఉన్నారు. ఇశ్రాయేలీలకు ఏది కొరత ఏర్పడకూడదంట. సనగడమే కానీ బతుకు మార్చుకోలేదు వాళ్ళు. ఏదన్నా కొరత ఏర్పడితే చాలు, దేవుడు మాకు అన్ని కష్టాలు మాకే కలగజేశాడు, దేవుడు అన్నీ మాకే. ఇదిగో వాళ్ళకి ఏమే కానీ చేయలేదు, వాళ్ళు ఎంత బాగున్నారు.
వాళ్ళ బతుకు గడ్డి పూచ లాంటిది. అది పచ్చదనమే, పెరికి వేయబడితేనే ఎండిపోతారు. కానీ నీ జీవితం అలా కాదు. నీ జీవితము నిత్యము కలకల్లాడుతుంది. ఎందుకు? నువ్వు ప్రభును సనగలేదు, నువ్వు ప్రభు మీద గొనగలేదు, నువ్వు ప్రభు మీద అలగలేదు. ఆ సనుగు గొనుగుల మధ్య ఉన్నారు కాలేబు యెహోషువ. కానీ ఆ సనుగులు వారు అంటించుకోలేదు. ఆ సనుగులు వాళ్ళు నేను కూడా ట్రై చేస్తే పోలే ఒక మాట, వాళ్ళే వేసారు కదా ఒక మాట, నేను దానికి తోడుగా ఇంకొక మాట వేస్తాను అని అనలేదు. వాళ్ళు వారు నిండు మనసుతో వెంబడించారు. మోషే నాకు వాగ్దానం ఇచ్చాడు, ఇదిగో కాలేబు నువ్వు నిండు మనస్సుతో దేవుణ్ణి వెంబడించావు, నీవు అడుగు పెట్టు ప్రతిదీ నీదేనయ్యా. అందుకని నీ కొండ ప్రదేశము నాకిమ్ము అన్నాడు. కాలేబు ఏమడిగాడు? హెబ్రోను అనగా సహవాసము, దేవునితో సహవాసము. నాకు ఈ లోకంలో ఏమి వద్దు, నా దేవునితో నేను ఉంటాను. అప్పుడు ఎంత బలమో ఇప్పుడు నాకు అంతే బలం. అప్పుడు 40 సంవత్సరాలు, ఇప్పుడు 80 సంవత్సరాలు. కానీ కొండ ఎక్కుటకు దిగుటకు నాకంతే బలం. నా బలం ఉడికిపోలే. యవన పిల్లలు, మేము ఎప్పుడు చెప్తూ ఉంటాం, ప్రభు పనికి అని అంటే మేము ముందు ఉంటాం. అది ఎవరు పిలిచినా కూడా. ఈ మధ్య ఊరు సువార్తకు పోయినా, ప్రార్థనకు రాయ్యా అనింది. ప్రార్థన చేసిన ఎత్తిని తెలిసిందా ఎమ్మ కానుక 5 రూపాయల బిల్ల పెట్టింది. నాకైతే నవ్వులే నవ్వులు. ఇలాంటి వారు కూడా ఇప్పటికీ ఉన్నారా? ఇప్పటికీ కూడా. అందుకని వాళ్ళు కూడా వాళ్ళ జీవితాలు కూడా అట్లే ఉంటాయి. ప్రభు పట్ల ఇది వ్యాపార కేంద్రము, ఇది వృద్ధి చేసుకునేది కాదు. ఇందులో నువ్వు ఎంత ఖర్చు పెడితే దేవునికి అన్ని దీవెనలు వస్తాయి, అన్ని ఆశీర్వాదాలు. నువ్వు నోవాహు కుటుంబమే గుర్తు. నోవాహునకు దేవుడు ప్లాన్ ఇచ్చాడు, సంపాదించిపోలే. మళ్ళా వచ్చాడు, తలుపు వేసుకొని వెళ్ళాడు. మళ్ళా వచ్చాడు, తలుపు తీశాడు, వెళ్ళిపోయాడు. మరి ఓడ ఎట్లా కట్టబడింది? ఓడ ఎట్లా కట్టబడింది? నోవాహు, ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట నేను మరి ఇన్నడుగుల ఎత్తు, ఇన్నడుగుల పొడవు, ఈ విధంగా ఓడ చేయి అన్నాడు, వెళ్ళిపోయాడు. డబ్బులు ఇచ్చాడా? ఇచ్చాడా ఇవ్వలేదా దేవుడు? చెప్పండి బాబు. దేవుడు నోవాహుకు డబ్బులు ఇచ్చింటాడా? ఇచ్చింటాడంటే కొత్త బోధ, బైబిల్లో లేదు మన దగ్గర. అది దేవుడు ఇచ్చింటాడు అనేది కొత్త బోధ. ఇప్పుడంతా నానా రకాలైన బోధలు వచ్చేసినాయి. అందులో ఇది ఒక బోధ. ఇచ్చింటాడేమో. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము రా, ఇచ్చింటాడు అనే దానికి. ఎందుకంటే నానా బోధలు బయటపడుతున్నాయి, చాలా తలనొప్పికరమైన బోధలు. జాగ్రత్త. ఏడవ వచనం, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి
దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి రక్షణ, తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను ఏమనుందాడా సిద్ధము. ప్రభువా నీవు ఇచ్చిన డబ్బులతో నేను సిద్ధం చేసిన ప్రభువా అని లేదాడ. ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరాస్థాపన చేస్తాడంట రేపు. ఇదిగో ఇలాంటి బోధనలు చేసేవారిని గురించి, ఏమయ్యా నాకు దేవుడు ఇచ్చినట్టుగా నువ్వేమైనా చూసావా అని అడుగుతాడు. జాగ్రత్త. ఈ పనికి వల్ల మొబైల్ వచ్చినాక నానా సంకర జాతి బోధలు వచ్చేసినాయి. మోసపోయారు అని బైబిల్ చెప్తా ఉంది. అందువలన నేరస్థాపన చేసి విశ్వాసము బట్టి కలుగు నీతికి వారసుడయ్యా. దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి. జాగ్రత్త. తన కుటుంబం వారితో సమావేశం పెట్టి మనకున్న దానిని ప్రభుకు ఖర్చు పెడతాం. జాగ్రత్త. బైబిలే చెప్తుంది అంతకంతకు చెడిపోతారంట. ఒక ఓడ సిద్ధం చేశాడు. మరి దేవుడు ఎప్పుడెప్పుడు వచ్చాడు? ఎప్పుడొచ్చాడు దేవుడు నోవాహు దగ్గరికి? ఓడలో ప్రవేశించిన తర్వాత తాళం వేసుకొని వెళ్ళిపోయాడు. మరలా ఎప్పుడొచ్చాడు? తాళం తీసి వెలుపలికి రండి, మీరు ఇప్పుడు విస్తరించండి అన్న. దేవుని పని విశ్వాసముతో కూడిన పని, డబ్బుతో కూడిన పని కాదు. నీ ఆహారము నీళ్ళ మీద చాలా దినముల తర్వాత అట్లా కాదండి ఇప్పుడే కావాలంట. జాగ్రత్త. విశ్వాసముతో కూడిన ప్రభు పని ఇది. నేను విశ్వాసముతో వెంబడించాను, అప్పుడు నాకెంత బలమో ఇప్పుడు నాకంతే బలం. కాపాడుకోవడంలో విశ్వాసి సంసోని యొక్క ఆలోచనతో ఉన్నారు. ఎప్పటి వలె నేను ముందే బలము, అతనిలో నుండి బలము తొలగిపోయింది. ఎప్పుడు? అపవిత్రతకి ఎప్పుడైతే చోటు ఇచ్చాడో. జాగ్రత్త నీ ఆధ్యాత్మిక జీవితం. మూడవ మాట మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము నుండి అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చును, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారి కంటే అంతకంటే ఎక్కువగా మంచి ఈవులు
ఇచ్చును కదా. అడుగుడి. మనము అడగడం మానేశాం, ప్రార్థించేదే మానేశాం, దేవుని వాక్యం చదివేసి మానేశాం, ఒట్టి మాటలకు దిగిపోయి. బైబిల్ ఏం చెప్తుందంటే ఒట్టి మాటలు లేమిడికి కారణమవుతాయంట, దరిద్రతకు కారణమవుతాయి. ఏమంటున్నాడు ఆయన? అడుగుడి మీకు ఇవ్వబడును. ఎంతమంది అడుగుతున్నారు? సొలొమోను అడిగిన ఈ మనవి యెహోవాకు అనుకూలమాయను. జ్ఞానాన్ని అడిగితే దేవుడు ఐశ్వర్యమును ఘనతను ఇచ్చాడు. అడుగు. అడిగేది కూడా ఎలాగ అడగాలి? విశ్వాసముతో అడగాలి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం. ఇరవై 22 ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరుకునని అమ్మిన ఎడల చెప్పు చేసి ఏముంది అక్కడ? నమ్మిన ఎడల అవి తప్పకుండా ఇవ్వబడతాయంట. మా వాడు అంటున్నాడు, అబ్బా నీ తర్వాత నేనే ప్రసంగికుని అంటున్నాడు. అందుకని గట్టిగా అరిచేది ఎవరని వాడు నా దిక్కు చూస్తున్నాడు. నీవు నమ్మిన ఎడల ఏమంటున్నాడు ఆయన? పొందును. మీరు అడుగు వాటన్నిటినీ. నువ్వు ప్రార్థించేదే మానేశావు, ఇంకా విశ్వాసం ఎక్కడి నుండి వచ్చేది నీకు? బైబిల్ చదివేసే మానేశావు, విశ్వాసం ఎక్కడ వస్తుంది నీకు? సోమవారం మొదలుకొని శనివారం వరకు అన్యులతోనే నీ సహవాసం గడిచిపోతుంది, పరిశుద్ధుల సహవాసమే లేదు. ఇక ఆత్మీయ గుణ లక్షణాలు ఎక్కడి నుండి వస్తాయి నీకు? ఎక్కడి నుండి వస్తాయి నీకు? రాత్రుల పూట కూడికలే మానేశావు. ఎలా భక్తి అభివృద్ధి చెందుతుంది? భక్తి సాధనం ఎలాగొస్తుంది? ఆదివారము ఆరాధనలో ప్రభుని గురించే నీకు దొరుకుతుంది. బుధవారం బైబిల్ వ్యక్తుల ద్వారా వాళ్ళు నష్టపోయినట్లు దీవించబడినట్లు నీకు దొరుకుతాయి. శనివారము భక్తులు ప్రార్థించినట్లుగా, అరే నేను కూడా ప్రార్థించాలి. ఏ కోశాన ఉండడం లేదు ఇప్పుడు. ఎలా వృద్ధి చెందుతావు? ఎలా అభివృద్ధి చెందుతావు? ఇదేనా నీ ఆత్మీయ అభివృద్ధి? వారమంతా కలెక్టర్ గారు క్లాసులు పెట్టారనుకో, ఒక్క క్లాస్కి వచ్చి లాస్ట్లో క్లాస్కి వచ్చావు అనుకో, ఏమంటాడు కలెక్టర్ గారు? ఏమమ్మా నేను మీ మధ్యకు వచ్చి మీ ఊర్లోనే క్లాసులు ప్రారంభిస్తే ఒక్కరోజు కనపడినావు, మళ్ళీ ఆఖరి రోజు వచ్చావు, ఎట్లా మనం అభివృద్ధి పొందేదంటాడు. దేవుని సన్నిధి అంటే నీ జీవితంలో అదేదో అనుకున్నట్టు ఉంటున్నావు. భక్తులైతే గనక ప్రతి విషయములో దేవుని సన్నిధికి వస్తారు. ఆయనే అన్నాడు కదా, నన్ను అడుగుము జనములను స్వాస్థ్యముగా నీకు ఇచ్చు. నన్ను అడుగుము అంటున్నాడు ఆయన. అడగాలి.
బే నాకు అంత నమ్మకాలు లేవు, పైన రేకులు పడతాయో పడవో అని. బే ఏమో బయటయో లేవు, అయిపోయి మోకాళ్ళు ఉండి పాడతాను చెప్తాను అంటాడు. దేవా దేవా, పైగా ఇంటింటికి పోయి ఇది సంఘం. సంఘం అనేది ఒక కుటుంబం. కుటుంబంలో అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, అర్థం తెలియని వారికి అర్థం చెప్పడానికే కుటుంబాల దర్శన. ఇవన్నీ కృపను దయచేయి, ప్రారంభించాం, సహాయం దయచేయి నైనా. ఈ రేకుల షెడ్డు పడున్నట్లుగా నీ కృపను అనుగ్రహించు. దేవుడు ఆశ్చర్యకరంగా ఎవరిలోను కదిలించిస్తాడు. ఎవరికి చెప్పకుండానే, ఎవరు నడకుండానే ప్రార్థన చేస్తూ ఎట్లాగా నోవాహు ఏం చేశాడు? ఓడ కడుతూ ఉన్నాడు, సువార్త కూడా ప్రకటిస్తూ ఉన్నాడు, 2 పనులు చేస్తూ ఉన్నాడు. అట్లా కాదంటే బే బే చే ఆదిమ సంఘము వారు ఏక మనస్కులై ఉన్నారు. వారు ప్రార్థించుటలో, వారు ప్రకటించుటలో, వారు పరిచర్య చేయుటలో, వారు ఇతరు నడిపించుటలో, సౌలు మార్పును బట్టి సంఘమే భయపడుతుంటే బర్నబా చేరదీశాడు. రండి, ఇతడు నిజంగా మార్పు పొందాడు. దగ్గరకు చేరదీయడం లేకుండానే అంత అయిపోతుందంటే ఎట్లయితుంది? స్టెఫెను పరిచర్య చేస్తున్నాడు, ప్రకటిస్తూ ఉన్నాడు. నేను ఒక్కదానికే చూడంటే చాలా నష్టపోతుంది. దేవుడు ఎప్పుడు చెప్పాడు? ఎల్లప్పుడూ మెలకువగా ఉండుడి అన్నాడు. సమయం అసమయము అన్నాడు దేవుడు. సమయమును పోనివ్వక అన్నాడు దేవుడు. నీ ఆధ్యాత్మిక జీవితములో నీవు అడగక మునిపే ఇచ్చు దేవుడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనము. బాబు బైబిల్ చదువు బిడ్డ ఒకసారి. మత్తయి సువార్త 6:8 చదువునైనా. యవన పిల్లలు బాగా బైబిల్ చదవాలి నైనా. ఎప్పుడు చెప్తాడా, ఎప్పుడు చదువుతామా అని ఉండేవాళ్ళం మా ఆధ్యాత్మిక ఎదుగుదలలో. ఆయమ్మి రాజమ్మ ఏడ చదువుతాదో అని ఆయమ్మ కంటే ముందు నేను చదివేవాడిని. చదువునైనా. సువార్త 6వ అధ్యాయము 8వ వచనం. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. చాలు. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేమో మీ తండ్రికి తెలియను. 32వ వచనములో కాబట్టి ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతుకుడి. 32వ వచనములో ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి. చూసారు, అడగక మునిపే ఇచ్చే దేవుడండి. కానీ మనమే ఆయన దగ్గర ఉండడంలే. ఏసుకెళ్తే ఏమన్నాడు దేవుడు? నువ్వు చక్కగా నిలబడుము, నేను నీతో మాటలాడాలి అంటున్నాడు.
ఆకాశములు మహాకాశములు కలగజేసిన దేవుడు అంటున్నాడు, నువ్వు నిలబడు, నేను నీతో మాట్లాడాలంటున్నాడు. 38వ కీర్తన 9వ వచనం. కీర్తనలు 38:9. నా అభిలాష అంతయు కనబడుచున్నవి, దాచబడి నేను ఏడ్చానే, నేను కన్నీళ్ళు పెట్టుకున్నానే, నేను రోదనం చేశానే, అవి నీకు మరుగై ఉండలేదయ్యా అంటున్నాడు ఆయన. నా నిట్టూర్పులు, నా అభిలాష అంతా నీకే తెలియను, నాకున్న ప్రతి సమస్య విషయంలో అయ్యా నీకే తెలియను అంటున్నాడు. లూకాసు వార్త 12వ అధ్యాయము 30వ వచనములో. లూకాసు వార్త 12వ అధ్యాయము 30వ వచనం. ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెతుకుదురు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. ఇవి మీకు కావలసి ఉన్నవి. ఏవి అవసరమో ఏ టయానికో ఆయన ఇస్తాడు. అయితే నువ్వు నిరీక్షణతో ఉండాలి, నువ్వు నమ్మకంతో ఉండాలి, తొందరపడకూడదు. బైబిల్లో తొందరపాటు వలన చాలామంది నష్టపోయారు. 5వ మాట యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ అధ్యాయము 7వ వచనములో, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడలా మీకేది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. నా యందు మీరును మీ యందు నా మాటలు, దేవుని మాటలు నీ హృదయంలో ఉండాలి. దేవుని మాటలు నీ హృదయంలో ఉంటే చాలంట, ఆయన ఇస్తాడంట. ఆశ్చర్యకరంగా ఆయన అనుగ్రహిస్తాడు. రోమాపత్రిక 8:32లో దేవుడు తన సొంత కుమారుని ఈ లోకానికిచ్చుటకు వెనకాడని దేవుడు ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహించడు. పౌలు గారు దేవుని పిల్లలకు ఒక భరోసాతో కూడిన వాక్యము మనకు తెలియజేస్తున్నాడు. దేవుడే తన సొంత కుమారుని ఈ లోకానికి ఇవ్వడానికి వెనకాడని దేవుడు ఆయనతో పాటు సమస్తము మనకెందుకు. ఒక దూతను పంపి, దూత నా కుమారుని బదులు నువ్వు చనిపోయి లేచి రాపో అని పంపించచ్చు కదా. తన సొంత కుమారుని ఈ లోకానికి అనుగ్రహించిన దేవుడు ఆయనతో పాటు మనకెందుకు ఇవ్వడయ్యా అంటున్నాడు దేవుడు. పౌలు గారు క్రీస్తుతో పాటు మనకెందుకు అనుగ్రహింపడు? ఏమంటే నీలో అవిశ్వాస నేత్రాలు వచ్చేసాయి. ఆయన ఆశ్చర్యకరంగా ఇచ్చే దేవుడు, అద్భుతముగా ఇచ్చే దేవుడు. ఆఖరి మాట, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా
ధారాళముగా చేయ శక్తిగల దేవుడు. కనుక మన యొక్క ఆధ్యాత్మిక జీవితములో దేవుడు ధారాళముగా దయచేయు దేవుడు. అబ్రహాము జీవితములో అడుగు పెట్టున్నది నీవు చూచున్నది ఇచ్చే దేవుడు. యెహోషువతో నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము నీకిచ్చుచున్నాను. మత్తయి సువార్త 7:7 మీ అందరికంటే ఎంతో మంచి ఈవులు ఆయన ఇచ్చును కదా. నీవు అడగక మునిపే ఇచ్చు దేవుడు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడు. కుమారునితో పాటు ఇచ్చు దేవుడు. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా ఇచ్చు దేవుడు. కనుక మన దేవుడు ధారాళముగా దయచేయండి. కానీ మనం అడుగుటలో మన స్వభావం ఎలాగో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ నామములో యేసు ప్రభువా, ఈ 10వ నెల చివరి ప్రభు దినమున ఈ విధంగా స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరిచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రములు. మరో నూతన మాసం మా ఎదుట ఉన్నది. నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించుటకు మీ కృపను దయచేయండి. సంఘములో ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రతి వారు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో మరికొందరు రాత్రింబగళ్ళు కష్టించి పని చేస్తున్నారు. దీవించండి. వారి ప్రయాణాలలో, వారి డ్యూటీలలో, వారి పనులలో, అధికారుల అనధికారుల మధ్య, వారి వృత్తులలో ఉన్నతమైన పదవులు దాయించి సండే స్కూల్ బృందాన్ని, మేడం కుటుంబాన్ని దీవించండి. పిల్లలు బాల్యము నుండి దేవుని వాక్యం వారి హృదయములో రంగరించుకున్నట్టుకు మీ కృపను దాయించి పిల్లల జీవితాలలో మీ అద్భుత కార్యాలు జరిగించండి. యవనస్తులు ఉన్నారు, రక్షించబడిన పిల్లలు ఉన్నారు, రక్షించబడని పిల్లలు ఉన్నారు. రక్షింపబడని వారు రక్షింపబడినట్లుగా మీ కృపను, రక్షింపబడిన వారు ఆత్మీయంగా ఎదుగుటకు మీ కృపను దాయించి ఉన్నతమైన చదువులు చదివారు, ఉద్యోగం కొరకు, వివాహం కొరకు ఎదురు యేసు ప్రభువా, వారి జీవితాలలో అద్భుత కార్యాలు మీరు జరిగించమని అడుగుతున్నారు. నైనా మీ కృపను అనుగ్రహించండి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని అడుగుతున్నారు. ఈ చలి గాలులకు ఎటువంటి బలహీనతలు గురి కానికుండా కాపాడు. ఈ మంతా తుఫాను దూరపరచమని అడుగుతున్నాం. యజనాలు చెల్లిస్తున్నాం. దొరై స్వామి, కృపమ్మ వారి పంట పొలాలను దీవించండి. ఈ దినమున ఉల్లి పంట తీస్తూ ఉండగా మంచి ధరకు అమ్మబడినట్లుగా మీ కృపను దాయించి బత్తల దేవదాస్ కుమార్తె సుప్రియకు చిన్న గాయమైంది. ఆ గాయాన్ని మీరు ముట్టి స్వస్థపరచండి. తీసుకుంటున్న ప్రతి మందును, పదార్థమును మీరు దీవించమని అడుగుతారు. నైనా ఆ గాయాన్ని మీరు తొలగించమని అడుగుతారు. అయ్యా, ఈ వారంలో జరగబోయే బైబిల్ క్లాసును, విజ్ఞాపన కూడికను దీవించండి. రాత్రి పూట అనేకులు రాలేకపోతున్నారు. అద్భుతమైన సహాయమును మెడతాయి. నేను మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా యాడికి మండలం, మా తాడపత్రి నియోజకవర్గం, మా అనంతపురం జిల్లా, మా తెలుగు రాష్ట్రాలను
మా భారతదేశమును, ప్రపంచాన్ని దీవించండి. నైజీరియాలో నైనా నీ భక్తులు, సేవకులను ఉన్మాదులు హతమారుస్తున్నారు. కొన్ని వేల మంది ఈ లోకాన్ని విడిచిపోయినట్టుగా చూస్తారు. ఒకని తల్లి వారిని ఆదరించున్నట్లు నేను మిమ్మల్ని ఆదరించదను అన్నారు. 2 రోజుల క్రితం టేకూరు స్థలంలో, కర్నూలు జిల్లా దగ్గర బస్సు తగలబడి అనేకులు బూడిదయ్యారు. వారి కుటుంబాలకు ఆదరణ దయచి ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించెదను అని వాగ్దానం ఇచ్చిన దేవుడు నువ్వు గనుక మీకు స్తోత్రం. మా యాడికి మండలము నుండి ఉద్యోగము కొరకు, ఉన్నతమైన చదువు కొరకు, ఉన్నతమైన ఉపాధి కొరకు వెలపలుంటున్న ప్రతి కుటుంబం, ప్రతి యవనస్తుని, యవనరాలను, ప్రతి ఉద్యోగిని దీవించమని అడుగు. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. రేపటి నుండి ఇంటి పనులు ప్రారంభిస్తుండగా అద్భుతమైన సహాయం దయచి, పురుషుల బాత్రూమ్ విషయంలోనూ, పైన రేకుల షెడ్డు విషయంలోనూ, ముందర స్థల విషయంలోనూ అద్భుతమైన సహాయమును మీరు దయచి. అయ్యా మీ వైపు చూస్తూ ఉన్నాం. ప్రతి వారిలో కదిలించండి, అద్భుతమైన సహాయం మీరు దయచి. వృద్ధాప్యములో ఉన్న దేవదాస్ తల్లి, ఇన్నయ్య తల్లి, పెద్దరాజు తల్లి నైనా, అలాగే పుట్లూరు శాంతమ్మ గారు, నందిపాడు ఆలిసమ్మ, ఇంకా రుద్దురాన్లు ఉన్నారు. వారిని కూడా మీరు ముట్టి స్వస్థపరచండి. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ పరిసరాలను మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించమని అడుగుతాం. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. కట్టుపల్లి యోహాన్ అంకుల్ రాజాబాయ్ అంటే మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తల సంతానం దీవించండి. గుంటూరు, నంద్యాల, యాడికి, కొండూరు, కోనచెరువు, చాపరాళ్ళ నైనా సంఘాలను మీరు బలపరచండి. సంఘములోని సేవకులను మీరు దీవించండి. ఎన్ఎం జోసఫ్ గారికి స్టంట్ వేయబడి మీరు ముట్టి స్వస్థపరచండి. శ్రీరామూర్తి గారు కేవలం ద్రావకాలు తీసుకుంటున్నారు. కుమార్తెలు, కుమారుని దీవించండి. ఆయనకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. పెనుమాక సుభాషకు కంటి చూపు త్వరగా వచ్చుటకు సహాయం దయచి. పెసరవాయి సుదర్శన భార్య గారికి ఆపరేషన్ అయింది, మీరు ముట్టి స్వస్థపరచండి. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నా. కొందరు రాలేకపోయారు, మరొక తరుణంను దయచేయండి. ఒకవేళ రాజయ్య డ్యూటీకి వెళ్ళింటే క్షేమంగా నడిపించండి. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తూ దినపు యాత్రలో మీ కృపాక్షేమాలు ఉంచి కాపాడమని ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటాం. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.